పాయింట్, డిబేటబుల్ పాయింట్. అద్దంకి దయాకర్ గారు, రాజకీయ కరపత్రం రిలీజ్ చేశారా, శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారా ఈరోజు? ఇది మీ అందరికి కూడా, పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క శ్వేతపత్రం. ఇది అసెంబ్లీలో రిలీజ్ చేసిన శ్వేతపత్రం. దీంట్లో మీరు ప్రతీది కూడా వాళ్ళు ఇచ్చిన అంచనాలు, ఖర్చు ఇవన్నీ కూడా మీకు కేటగరికల్గా ఉన్నది చూస్తే. తర్వాత కంపారిజన్ కూడా 12 స్టేట్లతో మనం కంపేర్ చేసుకుంటే కూడా ఇక్కడ ఏంటంటే ఆస్తులు, అప్పులు అనే దానికంటే కూడా బడ్జెట్, ఖర్చు, అప్పులు ఇప్పుడు మనం 12,24,000 కోట్ల 24,000 కోట్ల 877 24,877 కోట్లు ఖర్చు అయితే 6 లక్షల పైచిలకు కోట్లు మనం అప్పు తెచ్చినాం. అంటే సకానికి సగం. దీన్ని ఈరోజు ఇది ఏంది ఆర్థిక శ్వేతపత్రం అయితే రేపు ప్రాజెక్టుల మీద, తర్వాత విద్యుత్ మీద జరిగిన వీటన్నిటిలో అప్పులకు సంబంధించి మొదటి శ్వేతపత్రం అంతా తప్పుల తడక, అర్ధ సత్యాలు. మీరు అది శ్వేతపత్రం లాగా లేదు, శ్వేతపత్రంలో ఉండాల్సిన అంశాలు దాంట్లో లేవు. పొలిటికల్గా మీరు ఏదైతే రోజు మాట్లాడే అన్ని ఒక కాగితం మీద పెట్టి తీసుకొచ్చారు అనేది స్వయంగా సిపిఐ వాళ్ళు అంటున్నారు, ఎంఐఎం అంటుంది, బీఆర్ఎస్ అంటుంది, మిగతా వాళ్ళు కూడా అలానే అనుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీతో సహా అన్ని శాఖలకు సంబంధించిన అంశంలో ఆర్థిక శాఖ మంత్రి నేతృత్వంలో జరిగిన శ్వేతపత్రం. ఇది అఫీషియల్ గెజిట్. ఇదేదో కరపత్రంలాగా అనుకోవడానికి లేదు. దీని మీద చర్చ జరుగుతుంది. ఇది రికార్డెడ్, అసెంబ్లీ రికార్డ్స్లో ఉంటుంది, రేపు మండలి రికార్డ్స్లో కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం అంటే తక్కువ చేసి చూడడం అంటే ప్రభుత్వం యొక్క తీరును తప్పుపట్టడమే. ప్రభుత్వం యొక్క తీరు అంటే ప్రభుత్వం యొక్క లెక్కలను, ఇప్పుడు ప్రభుత్వ అధికారులను కూడా తప్పుపట్టడమే కదా. సో అది రాజకీయ కరపత్రమా, శ్వేతపత్రమా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ నేనేమంటున్నా అంటే వాస్తవాలకు చెప్పండి. దయాకర్ గారు, ఏం లేదు, నేను మీరు రాకముందు ఏం చెప్పానంటే మంచిది శ్వేతపత్రం ఇవ్వడం, మంచి పని చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కానీ దానిలో 3వ భాగం ఉంటుంది బ్రదర్. మీరు నేను ఉద్యమంలో ఉన్నవాళ్ళం. ఆ 3వ భాగంలో వాడిన తెలంగాణ గురించి, తెలంగాణ హిస్టారికల్ ఎకనామిక్ హిస్టరీ గురించి చెప్పిన దానిలో బీడీఎల్ కానీ, బిహెచ్ఎల్ కానీ, ఐడిఆర్డిఎల్ కానీ, ఐడిపిఎల్ కానీ వీటికి ఏం సంబంధము బ్రదర్ తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి? ఒకటి. రెండవది, నాగార్జున సాగర్ మీరు ఒక నల్గొండ వాసిగా, మీరు ఒక ఫ్లోరైడ్ బాధితుడిగా, నాగార్జున సాగర్ రాలేదనే కదా మీరు మొదటి స్పీచ్ లో మాతోటి అన్నది మాకు నీళ్ళు వస్తలేవని. అది కూడా మేము నాగార్జున సాగర్ కట్టించినామని రాసినారు. నేనేమంటున్నానంటే ఖచ్చితంగా మీ లక్ష్యం గొప్పదే కావచ్చు, కానీ దానిలో వాడినటువంటి భాష, మిత్రమా మొన్న గవర్నర్ గారి ప్రసంగంలో కూడా ఎటువంటి అయితే పదజాలాన్ని, భాషని వాడినమో, రాజకీయ భాషని, రాజకీయ పదజాలాన్ని గెజిట్ లో వాడకూడదు. ఇది ప్రైమరీ ప్రిన్సిపల్. ఆర్థిక శాఖ, నేను మీకు అదే చెప్పా, అదే ఆర్థిక శాఖ కార్యదర్శి కదా ఇంతకాలం అప్పులు తెచ్చింది, మీరు ఆయన మార్చలే. ఆయననే మళ్ళీ ఇట్లా రాయడం అనేటువంటిది చాలా బాధాకరం. నేను ఆయనను కూడా అడుగుతున్నా. పాలకుడి ఒకటి. రెండవది చక్రపాణి గారు, మీరు అన్నదాన్ని గౌరవిస్తూనే నేను ఒక మాట ఇంటర్వ్యూ ఇక్కడ ఒక ఇంటర్వ్యూని అయితా అంతే, ఏం లేదు, మళ్ళీ మీరు కంటిన్యూ చేయండి, శ్రవణ్ గారు చెప్పండి. కానీ ఇక్కడ పాలకుని యొక్క తీరును బట్టి అధికారి యొక్క పనితనం ఉంటుంది. ఏది ముందు, ఏది వెనక, ఏది ప్రయారిటీ అనే దాన్ని బట్టే ఉంటుంది. భాష విషయంలో మీకు అభ్యంతరకరం ఉంటే ఆక్షేపించవచ్చు, చర్చ జరగవచ్చు. ఇప్పుడు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా మీ ముందు ప్రస్ఫుటం చేయడంలో తప్పు ఉన్న అంశాలను, భాష, భావము, ఇతర అంశాలు పక్కన పెడితే వాట్ ఈజ్ ద నెంబర్స్ అనేవి కనుక తప్పు ఉంటే మీరు సూచించండి. అదే ఆర్థిక శాఖ కార్యదర్శినో లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ, అదే చీఫ్ సెక్రటరీనో మనం అడగవచ్చు. కానీ నేనేమంటున్నా అంటే ఒకటి బ్రదర్, ఒకటి బడ్జెట్ ఆధారితంగానే ఇవ్వాలనుకుంటే శ్వేతపత్రం అక్కర్లేదు. ఎందుకంటే బడ్జెట్ ప్రపోజ్ చేసి ప్రజెంట్ చేసి 8 నెలలే అయింది. మీరు ఆ కాపీని మీ పార్టీ కూడా ఆమోదించింది. మీరు వాటిని రెఫరెన్స్ తీసుకుంటే సరిపోయేది. రెండోది, మేమేమనుకున్నామంటే ఏదో కొండను అవుతున్నారు కదా ఒక పెద్ద భూతం వస్తుందేమో, కొండను అవుతున్నారు కదా ఒక పెద్ద భూతం వస్తుందేమో, ఆ భూతము ఈ రాష్ట్రాన్ని మింగేసిందేమో, చాలా అప్పులు చేసి మొత్తం మన అందరినీ తోసేసిందేమో అనుకున్నాం. దానిలో అన్ని ఆర్బీఐ అప్రూవ్డే ఉన్నాయి, అన్ని మీ అసెంబ్లీ అప్రూవ్డే ఉన్నాయి, అన్ని పిఎస్సి అప్రూవ్డే ఉన్నాయి.
అన్ని కూడా క్యాగ్ రిపోర్ట్స్ నుంచే తీసుకొచ్చినటువంటి ఉన్నాయి. డెట్ మంచిది ఏంటంటే ఈ తలసరి అప్పును యా తలసరి ఆదాయాన్ని చెప్పిండ్రు కదా ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గారు మా కేటీఆర్ గారు హరీష్ రావు గారు. తలసరి అప్పును ఒకసారి క్యాల్కులేట్ చేయండి. మీరు కరెక్ట్ సార్, మీరు చెప్పండి. కరెక్టే. ఈ తలసరి అప్పులు కూడా గత బడ్జెట్ లో రిఫ్లెక్ట్ అయినాయి. నేను ఎక్కువ టైం తీసుకోను. నేనేమంటున్నానంటే శ్వేతపత్రం అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి స్టేటస్ పేపర్ అంటాం బ్రదర్. వైట్ పేపర్ అనేది తర్వాత బ్రిటిష్ వాళ్ళ పెట్టినటువంటి దానిలో వచ్చింది. స్టేటస్ పేపర్ ఇవాళ ఉన్న పరిస్థితి ఇది. మేము ఇక్కడ నుంచి ప్రయాణం ఇట్లా మొదలు పెడతాము. కానీ తర్వాత చెప్తాను.